అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ మ్యామ్. హలో అమ్మా. మ్యామ్, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేయడానికి నానా తంతలు పడుతున్నారు పేరెంట్స్ అందరూ. అయితే ఫోటో మార్ఫింగ్ల వరకు, పెళ్లి సంబంధాలు ఫోటోలు ఎక్స్చేంజ్ అయ్యే వరకు ఓకే, కానీ తీరా చూసిన తర్వాత అక్కడికి ఇక్కడికి బ్రహ్మాండం బద్దలయ్యేది ఆపోజిట్స్ కూడా చాలా మనం చూస్తూ ఉన్నాం. మీరే అసలు కోకొల్లు చూస్తూ ఉంటారు. చాలా మంది క్లయింట్స్ని, మేడం మాకు పెళ్లి సంబంధాలు చూడబోతున్నారు, కొంచెం మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయండి, కలర్ ఇంప్రూవ్ చేయండి, లేకపోతే ఐబ్రో కరెక్షన్, సంథింగ్ చాలా రకరకాలు ఉండొచ్చు, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అని. సో ఎలాంటి పేషెంట్స్ అప్రోచ్ అవుతారు? అసలు కంప్లీట్ ఒక బ్రైడ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే అనూస్ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉంది? అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మ్యాచెస్ చూసే టైంలోనే బాగా ఉంటే మ్యాచెస్ బాగా వస్తాయి కదా అని తీసుకొస్తూ ఉంటారు. కట్నాలు కొంచెం తగ్గించు ఇష్టం లేదు కాబట్టి కట్నం అనొద్దేమో దాన్ని. సో ఆడపిల్లలు అంటే ప్రజెంటబుల్గా ఉండాలనుకోవడం తప్పులేదు. నిజంగా కూడా చేసుకునే వాళ్ళకి కూడా ప్రజెంటబుల్గా ఉన్న వాళ్ళు నచ్చొచ్చు ఎక్కువ. సో అవకాశం కూడా ఉంది కదా మ్యామ్ ఈ రోజుల్లో. ఎవరికి రోజులు వేరు, ఇప్పుడు వేరు కదా. ఎవ్రీథింగ్ కెన్ బి కరెక్టెడ్ ఫుల్ సక్సెస్ గా న్యాచురల్ బేసిస్ లో. ఫోటో మార్ఫింగ్ అనేది టెంపరీ, దాంతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత. సో అది కరెక్ట్ కాదు. న్యాచురల్గా బ్యూటీని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే చాలా మంది కొంచెం ఓవర్ వెయిట్, అంటే పిల్లలు చాలా మందికి వాళ్ళ ఎడ్యుకేషన్లో, దాంట్లో స్ట్రెస్లో వాళ్ళదంతా కెరియర్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ కానీ, టైమ్లీ తినడం కానీ, వాటి మీద ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా కొంచెం వెయిట్ పుట్టాన్ అవ్వడము అది కామన్. అది తగ్గించుకోవాలని ఫీల్ అవుతారు యంగ్స్టర్స్ యూజువలీ. సో ఇదే కాకుండా వెయిట్తో పాటు హెయిర్ ప్రాబ్లము, సరిగ్గా టైంకు తినక, నిద్ర లేక, వీటన్నిటి వల్ల హెయిర్ ఫాల్ అయిపోవడము, హెయిర్ థిన్నింగ్ అండ్ స్కిన్ అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళకి స్కిన్ అవి ఎఫెక్ట్ అయ్యి ఉంటాయి యంగ్స్టర్స్ మోస్ట్లీ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏముంది ఓవరాల్గా అనేది, అండ్ గెస్ట్ బడ్జెట్ ఏంటి అన్నీ చూసుకొని దాని ప్రకారం ఒక 2-3 ట్రీట్మెంట్స్, వాళ్ళకి నీడ్ ఉన్న ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం అనమాట. సో ఓవర్ వెయిట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వెయిట్కి ఇస్తాం, ఎందుకంటే మనకి పిక్చర్ పర్ఫెక్ట్ ముందు తర్వాత డిఫరెన్స్ దాంతో బాగా తెలుస్తుంది. స్కిన్లో ఉన్న కన్సర్న్స్ ఏమున్నాయి చూడగానే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేవి. ఇది కాకుండా హెయిర్ థిన్నింగ్ కూడా అయిందా, హెయిర్ మీద కావాలా, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయా, అన్వాంటెడ్ హెయిర్ ఏమైనా ఉందా వాళ్ళకి, తర్వాత కూడా డిస్టర్బెన్స్ ఉండేటట్టుగా రెగ్యులర్గా. సో ఇవన్నీ కంబైన్ చేసి ఎన్ని సర్వీసెస్ అవసరమో చూసుకొని వాళ్ళకి వాటి ప్రకారం ప్లాన్ చేసి వాటికి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇచ్చి, ఎందుకంటే ఈ 2-3 సర్వీసెస్ ఒకసారి తీసుకున్నప్పుడు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో బర్డన్ పడకుండా ఒక 50% డిస్కౌంట్ ప్యాకేజ్లో వాళ్ళకి మట్టికి ఆఫర్ చేస్తాం. అయితే సో మిగతా రెగ్యులర్ క్లయింట్స్కి ఇంత వర్కౌట్ అవ్వదు మాకు కూడా. సో వాళ్ళకి ఎందుకంటే 2-3 తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం ఉండకూడదు అని. సో దీంట్లో కంప్లీట్గా చేంజ్ చూపించగలుగుతాం. న్యాచురల్గా, బ్యూటిఫుల్గా, పర్ఫెక్ట్గా హెయిర్ నుంచి బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ వాళ్ళకి చాలా క్లారిటీగా తెలుస్తుంది అనమాట గెస్ట్కి. కాకపోతే దీనికి మినిమం ఒక 3 to 5 months టైం మాకు ఇవ్వాలి, ఒక 5-6 months టైం. కాబట్టి ప్రపోజల్స్ ఇంకా చూస్తాము అనే ఏజ్ రాగానే తీసుకొచ్చుకొని వాళ్ళకి ఆ డిఫరెన్స్ వచ్చాక అప్పుడు ప్లాన్ చేసుకొని చూడడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు. ఆ కరెక్షన్ కూడా తెలుసుకున్న తర్వాత ఆ మెయింటెనెన్స్ కూడా ఖచ్చితంగా చేస్తారు. దాని తగ్గ ఫలితం వాళ్ళు చూసారు కదా, ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఏజ్లో ఒకసారి వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఒకసారి అలవాటు అయ్యాక ఇంకా మెయింటైన్ చేసుకోవడం చాలా సులువు, ప్రాబ్లం ఉండదు. ఎట్లాంటి కేసెస్ డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటారు మ్యామ్ మీరు? యూజువలీ ఎక్కువగా వెడ్డింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇది కాకుండా జనరల్గా ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా మారిపోతుంది, మనకి లుక్ మారిపోతుంది. సడన్గా మనం మళ్ళీ మన బాడీ మనకు వస్తుందా లేదా ఒరిజినల్ బాడీ అనే ఒక ఇది స్టార్ట్ అవుతుంది. బట్ అఫ్ కోర్స్ టైం హీల్ చేసినా కూడా కంప్లీట్గా రైట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో తీసుకుంటే అది ఇమీడియట్గా హీల్ అవుతుంది అండ్ కంప్లీట్గా నార్మల్కి వస్తుంది అనమాట.
సో అదొకటి. తర్వాత మెనోపాస్లో కూడా చాలా కామన్ ఇది, హార్మోనల్ డిస్టర్బెన్స్తో దాంతో ఆ స్టేజ్ రాగానే యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా అవసరం పడతాయి. కాబట్టి ఆ స్టేజ్లో ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కాబోయే వధువుకి ఒక బ్యూటిఫుల్ టిప్స్ ఇవ్వండి మ్యామ్ ఏవైనా. తప్పకుండా అమ్మ. బ్యూటిఫుల్ టిప్స్ అంటే మెయింటైన్ చేసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం, న్యూట్రిషియస్ డైట్ చాలా ఇంపార్టెంట్. డైటింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. డైటింగ్ చేస్తే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది. సో దాంతో మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడము, మనకి ఆ లుక్ గ్లో పోతుంది ఫేస్లో. సో చాలామంది ఏంటంటే బాగా డైట్ చేస్తూ ఉంటారు తగ్గాలని. అలా డైట్ చేయొద్దు. మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, 3 పూట్ల తినాలి. దాంతోపాటు సాలడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ సరిపడా తీసుకోవాలి, మంచి ఆకుకూరలు అలాంటివి అన్నీ కవర్ చేసుకోవాలి. దాంతో ఏంటంటే వెయిట్ లాస్ వస్తుంది, చక్కగా మంచి గ్లోనెస్ కూడా వస్తుంది. దీంతో పాటు SPF సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడడము, వాటర్ బాగా తాగడము, మంచి నిద్ర. టిప్స్ అనగానే అందరు ఈ ప్యాక్ ఆ ప్యాక్ అనుకుంటారు. అవన్నీ ఎక్స్టర్నల్గా టెంపరీగా మనకి ఇచ్చే గ్లోనెస్. రియల్ గ్లోనెస్ మనం మంచి పడుకోవడము, వాటర్ హైడ్రేట్ చేసుకోవడం బాడీని ప్రాపర్గా, మంచి న్యూట్రిషియస్ డైట్, అన్ని న్యూట్రియంట్స్ కవర్ చేసుకోవడము, యోగా కానీ మెడిటేషన్, ప్రాణాయామం, మనకి ఏది కంఫర్ట్ ఉంటే అది అట్లాంటివి కొంచెం అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అన్న డేలో మనం చేయడము, ఇవన్నీ రియల్ గ్లోని, రియల్ చేంజెస్ని తీసుకొస్తాయి. వీటితో పాటు ఎలాగో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మిగతావన్నీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవి ఎవరికి వాళ్ళు చేయాల్సినవి. సో వాటితో పాటు ఇవి కూడా కంబైన్ చేసుకున్నప్పుడు ఎక్సలెంట్ చేంజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఈ రోజుల్లో సెటిల్మెంట్ అన్నది చాలా ప్రథమం. సో ఆ తర్వాతే పెళ్ళి అన్న విషయానికి అసలు అప్పటిదాకా టాపిక్ కూడా రానివ్వట్లేదు ఎవరైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కాబట్టి ఆ స్ట్రెస్లో, ఆ గొడవలో ఎట్లా అయినా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత అయినా రియలైజ్ అయ్యి ఒకసారి అనూస్కి కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి తెలుసుకోండి. వెయిట్ చేస్తూ పోతే టైం వేస్ట్ అవుతుంది, అంతే కదండి. ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలి. అది పెళ్ళైనా ట్రాన్స్ఫర్మేషన్ అయినా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. యూ వెల్కమ్, మై ప్లెజర్. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.